అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనాడు అఖిల భారత పద్మశాలి సంఘం మహిళా విభాగం వారిచే అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు మన నారాయణగూడ పద్మశాలి సంఘంలో జరుపుకుంటున్నాము. సో ఈ సభకు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి నైనా జస్వాల్ గారు, వారు ఇండియన్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్, అలాగే మోటివేషనల్ స్పీకర్. వారు మా ఆహ్వానాన్ని మన్నించి వారి మదర్ భాగ్యలక్ష్మి గారు, వారి తమ్ముడు అగస్య వారు ఇక్కడికి విచ్చేసినందుకు వారికి నమస్కారం. అలాగే వేదిక మీద ఉన్నటువంటి మా జనరల్ సెక్రటరీ సునీత సిల్వేరు, పవిత్రవాణి అక్క గారు, రచన గారు, ఉషా గారు, విజయలక్ష్మి అక్క గారు, ప్రవల్లిక గారు, మరియు జ్యోతి, మరియు విశ్వరేఖ గారు, పద్మక్క గారు, మరియు డాక్టర్ సమత గారు, శారద గారు, రూప గారు, మరియు మా ఈనాటి సన్మాన గ్రహీతలు అందరూ ప్రమీల గారు, కీర్తన గారు, మరియు రమ, నిర్మల గారు, మరియు అమరావతి గారు, సూర్యకళ గారు, మరి చిప్ప జయలక్ష్మి గారు, లావణ్య, కార్వానా లావణ్య మహిళా ప్రెసిడెంట్, కార్వానా మహిళా సంఘం ప్రెసిడెంట్, వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం మీ కరతాళ ధ్వనుల మధ్య. అలాగే మరియు వేదిక ముందున్నటువంటి మన అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు శ్రీ కందగట్ల స్వామి గారు, మరియు సెక్రటరీ జనరల్ గారు గడ్డం జగన్నాథం అన్న గారు, మరియు మా ఏబిపిఎస్ ట్రెజరర్ గారు దేవేందర్ అన్న గారు, మరియు సెక్రటరీ గారు, జనరల్ సెక్రటరీ గారు మన పురుషోత్తం అన్న గారు, మరియు ఇంజనీరింగ్ విభాగం వాళ్ళు, మరియు వివిధ మా ఎల్బీ నగర్ నుంచి, తెలంగాణ నుంచి, గ్రేటర్ హైదరాబాద్ నుంచి, కార్వానా నుంచి, వారసిగూడ నుంచి, మా మంగ ఎక్కడి నుండి వచ్చింది అంటే మంచిర్యాల నుండి మంగ వచ్చింది, కట్ల మంగ, తనకి కూడా స్వాగతం సుస్వాగతం. మరియు వివిధ ప్రాంతాల నుండి మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన మా మహిళా మండలందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ, మరియు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మామూలుగా మార్చ్ 8 నాడు మనం ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాము. కానీ ఈ 28 నాడు చేయడం అనేది మాకు మా మహిళా విభాగాలలో కొంచెం వీలు కాక దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ ఒకరికి వీలు కాకుండా ఒకరికి వీలు కాకుండా లాస్ట్ 28కి అయ్యింది. అది కూడా అతి షార్ట్ టైంలో ఒక 2-3 రోజుల టైంలోనే మా మొత్తం ఎంటైర్ టీము, మా కోర్ కమిటీ కానీ, మా సెక్రటరీస్ కానీ, మొత్తం మా మహిళా రిప్రజెంటేటివ్స్ అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని చాలా సహకారం అందించారు. తలా ఒక పని తీసుకొని చేయడము చాలా చక్కగా చేశారు. వాళ్ళ కోఆర్డినేషన్కి మొత్తం మా మహిళా విభాగానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒక్కసారి మా టీంకి కొంచెం క్లాప్స్ కొట్టేసి కొంచెం అభినందించండి. ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఒక 3 days టైంలో మా చంద్రకళ వచ్చింది, హాయ్ చెప్తుంది. ఒక 3 days టైంలో ఇంత చక్కటి కార్యక్రమం, ఇంత గ్యాదరింగ్ చేయడము అనేది చాలా కష్టమైన పని. కానీ మా వాళ్ళు చాలా బాగా చేశారు. ఇంకా మన ఉమెన్స్ డే అనేది ఎందుకు చేసుకుంటాము అంటే, మన మహిళలు సాధించిన విజయాలు, వారి గౌరవాన్ని పెంచడానికి, మనం వారి హక్కులను గుర్తించడానికి మనం ఈరోజు చేసుకుంటాం. మామూలుగా అంతర్జాతీయ ఉమెన్స్ డే ఎప్పుడు ప్రతి మార్చ్ 8 నాడు చేసుకుంటాము. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అంతర్జాతీయ మహిళా శ్రామిక దినోత్సవం కూడా చెప్తాం. ఎందుకంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎక్కడ స్టార్ట్ అయిందంటే, అమెరికాలో న్యూయార్క్లో ఒక బట్టల మిల్లులో మన ఉమెన్ కార్మికులు, వాళ్ళు అక్కడ చేసే కార్మికులు వాళ్ళ వేతనాలకు కానీ, పని టైంకి కానీ సరి అయిన ఆదరణ లేక, సరి అయిన సాలరీ లేక, సరైన పని గంటలు లేకపోవడంతో వారు మొదటిసారిగా ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. అక్కడి నుండి వస్తూ ఐక్యరాజ్య సమితిలో క్లారా బ్లింటన్ గారు వారు ఒక ప్రతిపాదన చేశారు. ఏంటంటే ఈ ఉమెన్స్ డే అనేది కంపల్సరిగా మార్చ్ 8 అన్ని దేశాలల్లో జరపాలి అని ఆవిడ ప్రతిపాదన చేయడంతో ఐక్యరాజ్య సమితి అది ఆమోదించింది. అప్పటి నుండి మనము
ప్రతి మార్చ్ 8th నాడు ఉమెన్స్ డే చేసుకుంటున్నాము. సో మరి మా ముఖ్య అతిథి వచ్చారు కదా నయనా జైస్వాల్ గారు. తను మా వాణి, మా సెక్రటరీ వాణి ఉంది. వాణి వాళ్ళ అక్క కూతురు భాగ్యలక్ష్మి గారు వాళ్ళ సిస్టరు. సో వారి అక్క కూతురు. మేము చాలా రోజుల నుండి నయనాను పిలవాలి, ఎందుకంటే అతి పిన్న వయసులో ఎవరైనా 8th క్లాస్లో 10th చదవడం అనేది ఉన్నది. అస్సలు చాలా అంత అసలు వాళ్ళ తల్లిదండ్రులు, మేము మొన్న వాళ్ళను ఇన్వైట్ చేయడానికి అక్కడికి వెళ్ళాము. వెళ్ళినప్పుడు మేము వెళ్ళకముందు ఆ గేట్లోకి ఎంటర్ కాకముందు మాకు ఒక రకమైన ఆలోచన ఉండింది. అసలు ఏంటి అనేది, ఒక అమ్మాయి ఒక్కతే ఒక టాప్ పొజిషన్లో ఉంది అనేది అంతవరకే ఉంది. ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయిని ఇంత నిలబెట్టుగా ఇంత చక్కగా ఒక ఉన్నత స్థానంగా తీర్చిదిద్దడంలో ఆ పేరెంట్స్ కృషి ఎంత ఉంది అంటే, మన భాగ్యలక్ష్మి గారు ఎవరో కాదండి, మన పద్మశాలీల ముద్దు బిడ్డ, మన ఆడబిడ్డ. సో మన ఆడబిడ్డకి బిడ్డ కాబట్టి మన మనవరాలు అమ్మమ్మల ఇంటికి వచ్చింది. ఇవాళ చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైము మన ఇంటికి వచ్చింది. సో నాకు అక్కడ వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది, సార్ వాళ్ళ నాన్నగారు చెప్తుంటే, వాళ్ళ మదర్ చెప్తుంటే, భాగ్యలక్ష్మి గారు చెప్తుంటే, తను చదివింది హోమ్ స్కూల్ అనమాట. స్కూల్కి వెళ్ళలేదు, ఇంట్లోనే వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు అమ్మాయికి వాళ్ళ అబ్బాయికి కూడా, అగస్త్యకు కూడా వాళ్ళ ఇంట్లోనే చదువు చెప్పించారు. వాళ్ళ భాగ్యలక్ష్మి గారు వాళ్ళ అత్తగారు అన్నారంట, అసలు పప్పు కవ్వంతో వీళ్ళ ఫాదర్ని కొట్టారంట. నువ్వు స్కూల్లో జాయిన్ చేస్తావా లేదా, అమ్మాయిని ఖరాబ్ చేస్తున్నావు అంటే, అయినా కానీ లేదు నా అమ్మాయిని నేనే చదివించుకుంటా అని చెప్పేసి. అంటే ఆవిడ ఒక టీచర్ అనమాట. ఒక పిల్లలు ఇంట్లో ఉండి చదవలేరు, స్కూల్కి అయితేనే వెళ్ళితేనే చదవగలుగుతారని. తన లోపల ఎన్ని గొప్ప విషయాలు ఉన్నాయి అనేది మన శ్రవంతి ఆల్రెడీ చెప్పేసింది కాబట్టి మళ్ళీ మన నయనా కూడా చెప్తుంది. సో మన భాగ్యలక్ష్మి గారి కృషి, వారి హస్బెండ్ గారి కృషి, తల్లిదండ్రుల కృషి అనేది చాలా ఉంది. మనము అరుణ ఒక గర్భ సంస్కార్ అనేది ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తుంది. తన ఆర్గనైజేషన్ ఉంది. అదేంటి అంటే, మన సమాజాన్ని ఒక ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి, పిల్లల్ని ఒక చక్కటి మార్గంలో నడిపించడానికి ఒక మంచి పద్ధతులు నేర్పించాలి. అది ఎట్లా, పిల్లలకి పుట్టిన తర్వాత. కానీ గర్భ సంస్కారం అంటే కడుపులోనే ఉన్నప్పుడు. అది నిలబెట్టు అర్థము మన నయనా జైస్వాల్ గారు. ఎందుకంటే మన భాగ్యలక్ష్మి గారు ఒక యజ్ఞంలాగా చేశారు. ఆ అమ్మాయి కడుపులో ఉన్నప్పుడు మంచి మంచి రామాయణం కానీ మహాభారతం కానీ అవన్నీ శ్లోకాలు చదివారు. నయన లోపల చాలా చాలా అన్ని గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి. సో మరి నేను ఎక్కువ టైం తీసుకోను. మరి నయన మనకి ముఖ్య అతిథి. మనం ఎప్పుడూ ఈ వేదిక మీద చాలాసార్లు మాట్లాడుకుంటాము. సో మరి ఇప్పుడు మన నయనాతోటి మాట్లాడిద్దాము. సో మీరందరూ నయనా స్పీచ్ కోసమే వెయిట్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఓకే, మా జనరల్ సెక్రటరీ గారు సునీత సిల్వేర్ గారు ఒక నిమిషం మాట్లాడతారంట. జై మార్కండేయ, జై పద్మశాలి. టు వన్ అండ్ ఆల్, వేదిక మీదున్న పెద్దలందరికీ మరియు ఇక్కడికి వచ్చేసిన అందరికీ మరియు ప్రెస్కి, మీడియాకి అందరికీ పేరు పేరున నమస్కరిస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది మీ అందరినీ చూస్తుంటే. సో అఖిల భారతీయ పద్మశాలి సంఘం గురించి తెలుసుకున్నాను. అయితే నాకు అనిపించింది ఏంటంటే, పారదర్శకతతో కూడిన బృందం మన అఖిల భారత పద్మశాలి సంఘం. ఎందుకంటే గడిచిన సంవత్సరాలుగా నిరంతర సేవలు అందిస్తున్న, తనదైన శైలిలో సత్తా చాటుతున్న ఈ సంఘానికి నేను అభినందనలు తెలుపుతున్నాను. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి, లౌడర్. ఈరోజు నేను గమనించింది ఏంటంటే, మానవ శరీరం పంచతత్వాలతో కూడినది. అదేవిధంగా మన అఖిల భారత పద్మశాలి సంఘం సభ్యుల స్నేహం పంచగుణాలతో కూడినది. ఎందుకంటే ఒక స్నేహితుడు మనకు జీవిత పాఠాలు నేర్పించేవాడు, మనల్ని ప్రశ్నించేవాడు, నవ్విస్తూ ఆనందపరిచేవాడు, మరియు మనం పూర్తిగా నమ్మదగిన వ్యక్తి. సో మన కళ్ళకు నచ్చిన కళాకారులు, స్నేహితులు 100 మంది ఉన్నా మనసుకు నచ్చిన మిత్రుడు దొరకడం అనేది ముఖ్యం. అయితే ఇది ఎందుకు చెప్తున్నానంటే, నవ్వు వెనుక బాధను, మౌనం వెనుక మాటలను, కోపం వెనుక ప్రేమను అర్థం చేసుకున్నవాడే నిజమైన స్నేహితుడు. మరియు
అటువంటి స్నేహితులను అందజేస్తున్న ఈ అఖిల భారత పద్మశాలి సంఘానికి మీరు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారు అనేసి నేను కోరుకుంటున్నాను. ఒకవేళ ఇది యాక్సెప్ట్ చేస్తే నాకు గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎస్. అండ్ అదేవిధంగా నేను తెలుసుకున్న విషయం ఏమిటంటే, కొండ లక్ష్మణ్ బాపూజీ చెప్పిన వచన సాహిత్యం అడుగుజాడలో నడుస్తున్న మన పద్మశాలి సంఘం మరియు ఇటువంటి గొప్ప చరిత్ర ఉన్న సమాజం నడుమ వచ్చేసి ఈ ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే కొండ లక్ష్మణ్ బాపూజీ అనే తీయని పదం స్ఫూర్తినిస్తోంది. ఎందుకంటే చరిత్ర సృష్టించేవాడు మాటలు చెప్పడు, చేతులతో చేసి చూపిస్తాడు, ఒకటిగానే వస్తాడు, ప్రజల గుండెల్లో నిలుస్తాడు మరియు చరిత్ర సృష్టించి తీరుతాడు. అదేవిధంగా విశ్వ గురువుగా ఎదుగుతారు. తానే మన కొండ లక్ష్మణ్ బాపూజీ అనేసి నేను చెప్పగలను. అండ్ అదేవిధంగా మానవతా విలువలు నిలబెట్టుకోలేని గెలుపు కూడా ఆహ్వానమే, విలువను నిలబెట్టుకోవడానికి ఓడిపోయిన గౌరవమే. ఎందుకంటే జీవితంలో విజేతగా నిలబడిన వాడి కంటే మాట మీద నిలబడిన వాడికి మర్యాద ఎక్కువ. సో అటువంటి మాట అంటే మాట అనే ప్రాణం ఇచ్చేది మన పద్మశాలి సంఘం అనేసి నేను చెప్పగలను. అండ్ అదేవిధంగా మనం చూస్తే కంటిలోని కన్నీలు విలువైనవి, పెదాల నుంచి వచ్చే పదాలు పదునైనవి, ప్రేమ గల హృదయం అందమైనది, కానీ స్నేహితులుగా మన పద్మశాలి సంఘం కలిగిన జీవితం అద్భుతమైనది అని నేను చెప్పగలను. అండ్ మీరందరూ తెలుసుకోవాల్సిన విషయము, ఇంకా నాకు మీ అందరితో కలిసిన తర్వాత అనిపించింది ఏంటంటే, మనం కామన్గా చూస్తే దీపం మట్టితో చేసిందా బంగారంతో చేసిందా అనేది ముఖ్యం కాదు. తన వెలుగుని చీకటిని ఎంతవరకు తన వెలుగుతో చేసింది అనేది ముఖ్యం. సో అదేవిధంగా స్నేహితుడు ధనికుడా పేదవాడు అనేది ముఖ్యం కాదు. మనం ఆపదలో ఉన్నప్పుడు మనల్ని ఎప్పటి వరకు మనల్ని వదిలి వెళ్లకుండా ఎప్పటి వరకు ఉన్నాడు అనేది ముఖ్యము. సో అటువంటి ఆలోచనతో ఉన్నవారు మన పద్మశాలి వారు అనేసి నేను చెప్పగలను. అదేవిధంగా సర్వజన హితాలను పాలిస్తూ మరియు ముందడుగు వేస్తూ సమాజంలో సేవ అంటే పద్మశాలి సంఘం అంటే సేవ అని నిరూపిస్తున్నారు. అండ్ నాకు ఇంకా మా ఫ్యామిలీకి వెంకటేశ్వర స్వామి అంటే ప్రాణం, తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే ప్రాణం. సో అందుకే చెప్తున్నాను, వెంకటేశ్వర స్వామియే సత్యం నిత్యం. ఎందుకంటే మనం చూస్తే ప్రతి చెట్టుకు నీరు ప్రాణం, స్నేహానికి స్నేహానికి నమ్మకం ప్రాణం. ఓకే, సమాజ పెద్దలకు ఆడపిల్లలు అంటే ప్రాణం, కానీ మన తిరుమల వెంకటేశ్వర స్వామికి పద్మశాలిలు అంటే ప్రాణం అనేసి నేను చెప్పగలను. సో ఈరోజు అందరం కూడా మనము మహిళా శక్తి, ఉమెన్ పవర్ గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి నేను చెప్పింది ఏంటంటే, మన భారతదేశం సంస్కృతిలో మహిళల పట్ల అపారమైన గౌరవం కలిగి ఉన్నది. స్త్రీ ప్రేమ, ఆప్యాయత మరియు గౌరవం యొక్క ఆరాధన చిహ్నం అనేసి మనం చెప్పగలము. ఎందుకంటే మన భారతదేశంలో ఆడపిల్లలు, మహిళలు తలుచుకుంటే అన్నీ సాధ్యమే. ఎందుకంటే స్వయాన్న భారత మాత తలరాతను మార్చిన విధాత ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవి, సరోజినీ నాయుడు లాంటి మేధావులు, యోధులు పుట్టిన భూమి మన దేశం. సో ఇటువంటి పుణ్యభూమిలో పుట్టిన తర్వాత చరిత్ర తిరగరాయడము మన ధర్మం అనేసి నేను చెప్పగలను. అండ్ నేను కూడా ప్రతి ఒక్క అమ్మాయిలాగా ఒక మామూలు కుటుంబానికి చెందిన అమ్మాయిని, కానీ మా అమ్మ స్ఫూర్తితో, నాన్న ఆశీస్సులతో ఇవన్నీ కూడా అచీవ్ చేయడం జరిగింది. సో రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క అమ్మాయి కూడా నైనా జైస్వాల్ కావాలి అనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ యాజ్ ఎ గర్ల్ చైల్డ్ మనం చెప్తాం కదా, ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే అది ఇంటి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ అవర్ ఓన్ ప్లేస్. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, లైఫ్లో పరాయి వాళ్ళు కొట్టే చెంప దెబ్బ అయినా మనం మర్చిపోగలం, కానీ మనం అనుకునే వాళ్ళు మనసు మీద కొట్టే దెబ్బ జీవితకాలం మర్చిపోలేము. సో నేను పుట్టినప్పుడు చాలామంది చెప్పారనమాట, ఆడపిల్ల పుట్టింది, మీరు బంగారం కొనడం స్టార్ట్ చేయండి అనేసి మా అమ్మ నాన్నకు చెప్పారు. సో అప్పుడు వాళ్ళు ఒక కంకణం కట్టుకున్నారు, మేము బంగారం అయితే కొనము, మా పాపని బంగారంలాగా తయారు చేస్తామనేసి వాళ్ళు డిసైడ్ చేశారు. అండ్ ఇది నిజం అయింది ఎప్పుడైతే నేను పాకిస్తాన్లో గోల్డ్ మెడల్ గెలిచాను,
సౌత్ ఏషియన్ ఛాంపియన్ అయ్యాను, మరియు ఒక గోల్డెన్ గర్ల్గా పేరు తెచ్చుకున్నాను. సో ఇది అందరు చేయొచ్చు, ఓకే, అందరితో ఇది సాధ్యం. అండ్ మా నాన్న చెప్తూ ఉంటారనమాట, ఆడపిల్లలు అంటే మా ఇంట్లో తులసి మొక్క, కడుపులో పుట్టిన మరో అమ్మ, మరియు ఆడపిల్లలు అంటే కల్మషం లేని ప్రేమకు చిరునామా. సో అందుకే చెప్తాను, అమావాస్య చీకటిలో నిండు చందమామని వెతికి పట్టుకోగలమేమో, కానీ ఆడబిడ్డ ప్రేమలో మచ్చని మాత్రం వెతికి పట్టుకోలేము. ఇది యాక్సెప్ట్ చేస్తున్నారంటే గట్టిగా చప్పట్లు కొట్టాలి, లౌడర్. అండ్ అదేవిధంగా ఆడపిల్లలు కుటుంబంలో జన్మించినప్పుడు అది ఒక వరం లాంటిది. ఆ ఇంటికి ఆడపిల్ల ముత్యాల రెమ్మ కావచ్చు, మురిపాల కొమ్మ కావచ్చు, పున్నమి బొమ్మ కావచ్చు, పుత్తడి గుమ్మ కావచ్చు, కానీ ఇంటికి ఒక గుండెకాయ లాంటిది. సిరి నవ్వులతో తనదైన శైలితో ఆడుతూ పాడుతూ నవ్వుతూ జింకపిల్ల పాదాలకు చంకు పెట్టే విధంగా ఇంటిని కలకలలాడిస్తూ ఇంటికి వరం లాంటిది. సో అందుకే మనము ఆడపిల్లల్ని మరియు మహిళల్ని ఒక ఆది శక్తిగా భావించాలి అనేసి నేను ఈరోజు ఇక్కడ కోరుకుంటున్నాను. అండ్ ఆల్సో నా ఇంట్రడక్షన్లో చెప్పారు that I also worked as a brand ambassador for Andhra Pradesh Police and తెలంగాణ పోలీస్కి కూడా నేను చాలా షీ టీమ్స్కి కానీ చాలా పని చేయడం జరిగింది యాజ్ అ బ్రాండ్ అంబాసిడర్. సో నేను చెప్పేది ఏంటంటే, స్త్రీని మనం ఏదో ప్రేమ, కరుణ, వాత్సల్యం రూపంగా చూస్తాము, కానీ ఈ రోజులలో ఏ చిన్న చూపు వేసినా స్త్రీ ఒక కనకదుర్గ రూపంలో మారుతుంది అనేసి నేను చెప్పగలను. సో అదేవిధంగా ఉమెన్ సేఫ్టీ గురించి మాట్లాడితే నేను చెప్పేది ఏంటంటే, అంతరించెను అరణ్యంలో అరుదైన జీవజాతులెన్నో, సంచరించను జనారణ్యంలో గాడిదలై మానవ మృగాలెన్నో. ఏ మరపాటు మోసపోకు అమాయక ఆడపిల్లవై, మోసగాళ్లకు ఆట కట్టించు ధైర్యశాలి అపారకాలివై. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్, మన మైథాలజీలో చూస్తే మీ అందరికీ తెలిసి ఉంటుంది, మైథాలజీలో చూస్తే కూడా సింహవాహినిగా దుర్గామాత, హంసవాహినిగా సరస్వతీదేవి, గుడ్ల గుబ వాహినిగా లక్ష్మీదేవి, సంపూర్ణ శక్తివంతులై దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తూ ఈ లోకాన్ని కాపాడుతున్నారు. సో ఆ దేవతలను పూజించడమే కాదు, స్త్రీ జాతిని గౌరవించడం మన బాధ్యత. సో అందుకే చెప్తాను, అందరు కూడా అమ్మని పూజించాలి, భార్యని ప్రేమించాలి, సోదరిని దీవించాలి, కానీ అన్నిటికంటే ముఖ్యం స్త్రీని గౌరవించాలి అనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా అందరికీ, స్పెషలీ యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో 100% ఇప్పుడు నేను చెప్పిన మెసేజ్ మీరు అందరితో షేర్ చేస్తారు, మీ పిల్లలతో షేర్ చేస్తారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, స్వేచ్ఛ లేని జీవితం ఆత్మ లేని శరీరం లాంటిది. అందుమూలాన యువత మొత్తం భారత భావి పౌరులు, మీ చేతిలో భవిష్యత్తు ఉంది. కావున మీరు కష్టపడి కాకుండా ఇష్టపడి దేశ అభివృద్ధి చేయాలి అనేసి నేను యువ శక్తితో కోరుకుంటున్నాను. అండ్ ఇట్ ఈస్ వెరీ క్లియర్, మనం చూస్తే అదేంటంటే, వెలుగు లేని వెన్నెల ఎలా, దేవుడు లేని కోవెల ఎలా, ప్రాణం లేని జీవం ఎలా, స్త్రీ శక్తి మరియు యువ శక్తి లేని ఈ సమాజం ఎలా అని నేను పదే ప్రశ్నిస్తున్నాను. అయితే మా నాన్న నన్ను కఠోర శ్రమ, ముందు చూపు, ఖచ్చితత్వం మరియు ధైర్యం ఉంటేనే అతి భయంకరమైన ఒంటరి ప్రయాణం సరదాగా సాగుతుంది మరియు మనము అద్భుతాలు సృష్టించవచ్చు అనేసి మా నాన్న చెప్పారు. సో నేను కూడా అదే విధంగా మీ అందరికీ చెప్పేది ఏంటంటే, దాహం తీరాలంటే మంచినీరు తాగాలి, నిజమే కదా. సో అదేవిధంగా కష్టాలు తీరాలంటే మనం కష్టపడే తీరాలి. అండ్ నా యొక్క వినయం ఏమిటంటే, క్షణిక ఆవేశము గర్వము మనిషిని ఓటమి వైపు నడిపిస్తోంది. ఓర్పు లేని మనిషి నూనె లేని దీపం లాంటి వాడు. కావున జీవితంలో క్షణిక ఆవేశము, గర్వం లాంటి శత్రువులను మనం ఎల్లప్పటికీ దూరంగా పెట్టాలి. బికాజ్ మనం చూస్తే అంటే సముద్రంలో, ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్, మీరు అందరు వినాలి. సముద్రంలో ఎన్ని నీళ్లున్నా బిందెడు మంచినీళ్ళకే విలువ ఎక్కువ. అదేవిధంగా మన దగ్గర ఎంత సంపాదన ఉన్నా మనలో మంచితనానికి విలువ చాలా ఎక్కువగా ఉంటుంది. సో అందుకే చెప్తాను, లక్షలు సంపాదించాలంటే 1,00,000 మార్గాలు ఉన్నాయి, మంచితనం సంపాదించుకోవాలంటే మంచితనం ఒకటే మార్గం అనేసి నేను చెప్పగలను. సో అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మహిళా శక్తి గురించి ఇంకొంచెం చెప్పాలంటే, జీవితం అనేది ఉప్పొంగే జలపాతం, గుండెలో చెలగాటం ఆడడం సహజం. అలాంటి సమయంలో ఆడశక్తి తోడు నీడగా ఉంటూ ఆశని లక్ష్యం చేరే అస్త్రం మరియు ఆయు పెంచే అమృతం,
ఆశ వెంట ఆచరణ ఉంటే అద్భుతాలు చేయొచ్చు అని మనందరికీ ప్రేరణ ఇస్తుంది. అందుకని మనం ఆడవారిని ఆది శక్తి అనేసి చెప్తాము. సో నేను చెప్పేది ఒకటే, అదేంటంటే ఆది శక్తిని పువ్వుతో పోల్చకు వాడిపోతుంది, మంచుతో పోల్చకు కరిగిపోతుంది, ఆకుతో పోల్చకు రాలిపోతుంది, కానీ సగౌరంగా ఇష్టపడి చిరునవ్వుతో పోల్చు శాశ్వతంగా ఉండిపోతుంది. అండ్ దట్ ఈస్ హౌ అవర్ ఉమెన్ పవర్ ఇస్. అండ్ అదేవిధంగా వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ యూ ఆల్ షుడ్ లిజన్ ఇస్, మహిళల్లో సమయ ఆధారంగా వారి యొక్క హోదా, గుర్తింపు, దాయిత్వం మారుతూ ఉంటుంది. ఐమ్ రైట్? మారుతుంటుంది కదా. ఒకసారి తల్లిగా, ఒకసారి చెల్లిగా, మరోసారి జీవన సంగినిగా ఉండొచ్చు, కానీ ప్రతిసారి కూడా తోడు నీడగా ఉంటారు. సో అందుకే చెప్తాను, పురుషుల కన్నా స్త్రీలు ఎక్కువ తెలివైన వారు. ఎందుకంటే తెలిసింది తక్కువైనా అర్థం చేసుకునేది ఎక్కువ. ఇంకా కళ్ళు తెరిచిన క్షణం నుంచి జీవన సంగ్రామంలో బాధ్యత కోసం, బంధం కోసం, కుటుంబం కోసం మరియు తన వారి కోసం వారి సుఖ దుఃఖాలను, కష్ట నష్టాలను అన్నిటినీ, తన సంతోషాలను పక్కన పెట్టి తన ఇంటిని నందనవనం చేసి స్త్రీమూర్తికి మనము మనస వాచ గౌరవించాలి అనేసి నేను కోరుకుంటున్నాను. అండ్ ఇందాక చెప్పాను, ఉమెన్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అవర్ లైఫ్. అంటే ఇట్ మే బి మదర్, డాటర్, వైఫ్, సిస్టర్. సో అమ్మ పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. సో నా విషయంలో కూడా అదే. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యంలో తీర్చిదిద్దిన మా అమ్మ వడియే నా బడి. ఇదే నా విజయానికి మూల మంత్రం. సో అందుకే చెప్తాను, యావత్ బ్రహ్మాండంలో అమ్మకు మించిన మరియు ఆత్మకు మించిన దైవం లేదు లేదు లేదు. దేవుడు ఎక్కడో కాదు, నిన్ను కన్నా అమ్మ రూపంలో నిన్ను కాపాడుతూ నీ వెంటనే అమ్మ రూపంలో ఉంటాడు. కావున గుడి లేని దైవం అమ్మ, కల్లా కపటం లేని ప్రేమ అమ్మ, అమృతం కన్నా తీయని పలుకు అమ్మ, నా గుండె పలికే ప్రతి మాటే అమ్మ 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 అని నేను చెప్పగలను. మీరు కూడా ఒకవేళ మీ మదర్ని, మీ అమ్మని ప్రేమిస్తే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. చాలా తక్కువ ఇది. ఐ వాంట్ మోర్ లౌడర్. అండ్ అదేవిధంగా మీరందరూ కూడా ఇక్కడ ఉన్నారు, మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా, ఉన్నారు ఆబ్వియస్లీ, కొంతమంది యంగ్స్టర్స్ కూడా ఉన్నారు. సో నేను ఇచ్చే వాళ్ళకి సజెషన్ ఏంటంటే, లైఫ్లో ఏదైనా అచీవ్ చేయాలంటే యూ షుడ్ ఫస్ట్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్. అమ్మని, నాన్నని, ఇంకా గురువుని గౌరవించాలి. ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీలో మనం పార్టిసిపేట్ చేయాలి రెగ్యులర్గా. అండ్ అన్నిటికంటే ముఖ్యం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఫోన్ని, టీవీని కొంచెం దూరంగా పెట్టాలి. మీకు ఒక చిన్న కథ చెప్తాను. ఒకప్పుడు మనం చూస్తే 3 కోతులు ఉండేవి. ఒక కోతి తప్పు విషయాలు చూసేది కాదు, మరో కోతి చెప్పేది కాదు, ఇంకో కోతి వినేది కాదు. ఏంటంటే అది ఎవరిని చూడదు, మాట్లాడదు, వినదు. ఇంతే కాదు, దాని లోకం దానిదే. ఎందుకంటే దాని చేతిలో ఒక సెల్ ఫోన్ ఉంటుంది కాబట్టి. సో ఇది నేను పెద్దవాళ్ళ గురించి చెప్పడం లేదు, ఐఎమ్ నాట్, అంటే ఎల్డర్స్ గురించి చెప్పడం లేదు, పిల్లల గురించి చెప్తున్నాను, చిన్న పిల్లల గురించి. సో మీరు ఇది ఎందుకంటే నేను చాలా సెమినార్స్ అటెండ్ చేశాము అలాంగ్ విత్ మై పేరెంట్స్ ఆల్సో. సో ప్రస్తుతం రోజులలో ఫోన్ పిచ్చి గజ్జిగా మారి జీవన రహదారి తప్పుదారిపై వేగవంతమైన దిశలో దూసుకెళ్ళి చేతికి చిప్ప, కంటికి రెప్ప లేకుండా చేస్తుంది. సో అద్దాల దుడద మానసిక వేదన, మానసిక రోగాలకు మూల కారణంగా మారుతుంది. సో అందరికీ ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఫోన్ వాడకండి అని చెప్పడం లేదు, కానీ పిల్లలు యూజ్ చేస్తే మాత్రం పేరెంట్స్ సర్వైలెన్స్లోనే యూజ్ చేయాలి. దానికి ఒక మంచి పర్పస్ గురించి యూజ్ చేయాలి, కానీ చెడు అలవాట్ల గురించి పిల్లలు యూజ్ చేయకూడదు. అది చూసుకోవడం పేరెంట్స్ బాధ్యత. ఇది ఒకవేళ మీకు అర్థమైతే, ఇది మీరు ఇంప్లిమెంట్ చేస్తారంటే ఒక్కసారి నాకు రెస్పాన్స్ ఇవ్వాలి. అండ్ చాలా బాగా అనిపించింది ఇక్కడ వచ్చేసి మీ అందరితో కలిసి. సో ఫైనలీ నేను చెప్పేది ఏంటంటే, మీ అందరినీ చూస్తుంటే ఇంకో విషయం నేను చెప్పేది ఏంటంటే, మల్లె పూల కన్నా, మంచు పొరల కన్నా, నెమిలి హోయల కన్నా, సెలయేటి లయల కన్నా మన అఖిల భారత పద్మశాలి సంఘం అనుబంధం అందం అనేసి నేను పల్లగుద్ది చెప్పగలను. అండ్ మనము చూస్తే అదేంటంటే, మనం ఇల్లు బాగుపడాలంటే బాధ్యత గల తండ్రి ఉండాలి,
సమాజం బాగుపడాలంటే బాధ్యత గల నాయకులు ఉండాలి, కానీ మనం బాగుపడాలంటే మంచి స్నేహితులు మనం వెంటుండాలి. సో అటువంటి స్నేహితులను ప్రదానం చేస్తున్న ఈ పద్మశాలి సంఘంని మీరు ఎల్లప్పుడూ మర్చిపోలేరు. ఎందుకంటే పూసిన పువ్వు వాడిపోతుంది, పండిన పండు కుళ్ళిపోతుంది, ఎండిన ఆకు రాలిపోతుంది, కానీ నమ్మకంతో ఏర్పడిన మన పద్మశాలి సంఘం సభ్యుల స్నేహం ఎల్లప్పటికీ నిలిచి ఉంటుంది అనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ అదేవిధంగా ఫైనల్లీ చెప్పేది ఒకటే, రిషి మార్కండేయ, రిషి భావన ఆశీస్సులు మీరందరికీ దక్కాలి. అదేవిధంగా నిన్నటి కంటే రేపు బాగుండాలి, రోజును మించి రోజు సాగాలి, దిగులు నీడలు తాకకుండా ఉండాలి, జీవితం ఆనందమయంగా ఉండాలి, మీరందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని కోరుకుంటూ, ఈరోజు ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి, వేదిక మీద ఉన్న మరియు ఇక్కడ కూర్చున్న అందరికీ కూడా, ప్రెస్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఒక్కసారి నాతో గట్టిగా చెప్పాలి, భారత్ మాతాకి. నాకు మైక్ తీసుకొని కిందికి రావాల్సి వస్తుంది. ఐ వాంట్ లౌడర్. మహిళా శక్తి, వీఆర్ సెలబ్రేటింగ్ ఉమెన్స్ డే. లౌడర్. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. పాట గురించి చెప్పారు, కానీ నాకు పర్సనల్గా అయితే డివోషనల్ సాంగ్స్ చాలా ఇష్టము చిన్నప్పటి నుంచి, ఎందుకంటే పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ అనేసి. సో నేను ఐగిరి నందిని మొత్తం రికార్డ్ చేయడం కూడా జరిగింది, అది మీరు నా యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు. అమ్మతో కలిసి పాడాను అది ఐగిరి నందిని. అండ్ ఈరోజు మన అందరం కూడా మహిళా శక్తి, ఆది శక్తి అనేసి చెప్పాము. సో నేను పాడతాను, మీరు కూడా నాకు సపోర్ట్ చేయాలి అనేసి, మీరు కూడా పాడాలి అనేసి కోరుకుంటున్నాను. సో ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింద శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి ఏషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్దిని శైలసుతే సురవర వర్షిణి దుర్ధర దర్శిని దుర్ముఖమర్షిని హర్షరతే త్రిభువన పోషిణి శంకర తోషిణి కిల్బిషమోషిని ఘోషరతే ధనుజ నిరోషిని దివిసుత రోషిని దుర్మద శోషిని సింధుసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్దిని శైలసుతే ఐ జగదంబ కదంబ కద ప్రియవాసిని హాసరతి శిఖర శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే మధు మధురే మధు కైటభ భంజిని కైటభ భంజిని రాసరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్దిని శైలసుతే రమ్య కపర్దిని శైలసుతే. థ్యాంక్ యూ, చాలా చక్కగా పాడావు. అయితే మీరు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ గురించి చెప్పారు కదా, మా సంఘాలన్నీ జరిగేది, మన సంఘాలన్నీ ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ వాళ్ళ ఆశయాల మేరకే నడుస్తూ ఉంటాయి. సో మరి వారి కుమార్తె పవిత్రవాణి గారు ఉన్నారు, మేడం గారు, మన ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ గారి కుమార్తె, అందుకనే మీకు పరిచయం చేద్దామని చెప్పేసి. అలాగే తను ఒక ప్రేమ అంటే అన్నిట్లలో కల్మషం అనేది ఉండొచ్చు, బట్ ఒక అమ్మాయి ప్రేమలో కల్మషం ఉండదు అనేది మన మహిళల గురించి కూడా ఎంత చక్కగా తెలియజేసింది. మన పద్మశాలి సంఘం, మన మహిళా విభాగాల గురించి కూడా తను చాలా చక్కగా తెలియజేసింది. నీకు మా మహిళా విభాగాల మీద ఉన్న ప్రేమను మేము చాలా సంతోషంగా ఉంది నాన్న. సరే, నీ టైంని మేము అప్పుడప్పుడు ఇలాగే తీసుకుంటాము. మన సమాజాన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్ళడం కోసము మీ సేవల్ని మేము వాడుకుంటాము. సో ఇప్పుడు మన అగస్త్య ఉన్నాడు కదా,
అగస్త్యతో ఒక్క 2 నిమిషాలు మాట్లాడిద్దాం, తను ఏం మాట్లాడతాడో చూద్దాము. ఎందుకంటే తను నైనా ఇప్పుడు వేరే మీటింగ్కి వెళ్ళాలి, అందుకనే మనం స్పీడప్ చేస్తున్నాము. సో మరి మా అగస్త్య ఎంత సింపుల్ అంటే, మేమందరం వెళ్ళినాం కదా, అసలు మేము టిఫిన్లలో స్నాక్స్ కింద ఇస్తారు కదా, తను తీసుకొచ్చి మాకు ఇచ్చాడు. అసలు ఇంత ఎదిగిన వాళ్ళకి ఇంత మామూలుగా కొంచెం నేమ్ వచ్చింది అనుకోండి, వాళ్ళు పోయి అక్కడ కూర్చుంటారు. అసలు ఇంత ఎదిగిన పిల్లలు వీళ్ళు ఎంత చక్కగా ఉన్నారంటే, అసలు ఆ తల్లిదండ్రులకి వాళ్ళ సంస్కారానికి మేమైతే చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. సో ఒక్కసారి మన అగస్త్యకు కూడా గట్టిగా క్లాప్స్ కొట్టండి. మరి అక్కకి ఎట్లా సపోర్ట్ ఇస్తుండు, అమ్మకి ఎట్లా సపోర్ట్ ఇస్తుండు, మన మహిళా విభాగాలకు ఎట్లా సపోర్ట్ ఇస్తాడు, సరే మరి యువతకి ఏమి సందేశం ఇస్తాడు? ఇక్కడ ఉన్న అందరూ పెద్దలకి నమస్కారము. ఇంకా అందరూ ఫస్ట్ గట్టిగా చెప్పాలి, జై పద్మశాలి. ఓకే, సో నేను కూడా అక్కలాగా 8 ఇయర్స్లో 10th కంప్లీట్ చేశాను, 10 ఇయర్స్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను, 14 ఇయర్స్లో గ్రాడ్యుయేషన్ BA జర్నలిజం నుంచి కంప్లీట్ చేశాను. ఇంకా ఐ ఆల్సో డిడ్ మై PG. ఇంకా ఐఎమ్ ద ఫస్ట్ బాయ్ ఇన్ ఇండియా టు డూ CEC అండ్ BIPC. ఐ హ్యావ్ డన్ డబుల్ ఇంటర్మీడియట్ అండ్ కరెంట్లీ ఐఎమ్ పర్సూయింగ్ మై LLB హానర్స్. ఐఎమ్ ఇన్ ఫైనల్ ఇయర్. అయితే మా తల్లిదండ్రులతో పాటు మీ ఆశీస్సులు కూడా ఉంటే మరో చరిత్ర సృష్టిస్తాను. ఇంకా నా ట్రైనింగ్లో, ఇంకా మా అక్క ట్రైనింగ్లో మా అమ్మ పాత్ర చాలా పెద్దది ఉన్నది. అందుకే నేను ఏం చెప్తానంటే, నా తల్లి పేరు భాగ్యలక్ష్మి, కానీ నేను తల్లికే సరస్వతి, ఇంకా సరస్వతికే తల్లి అని భావిస్తాను. అదే నా విజయానికి మూలమంత్రం. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, మా అమ్మ పద్మశాలి. అది చాలా గర్వమైన విషయం నా గురించి. ఈ మాధ్యమం నుంచి యూత్కు చెప్పేది ఏంటంటే, యూత్ అంటే మజిల్స్ కాదు, మనసులో ఉన్న ఫైర్. కొత్త ఫోన్స్ కొనడం యూత్ కాదు, కొత్త కళలు కనడం యూత్. యూత్ అంటే మొత్తం భారతదేశానికి మార్చే శక్తి ఉందంటే అది యూత్ దగ్గర ఉంది. అయితే యూత్ టైంని యూజ్ చేయాలి, మొబైల్ ఫోన్స్ ఎక్కువ వాడకూడదు, ఇంకా సెల్ఫ్ డెవలప్మెంట్, ఇంకా నేషన్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయాలి. ఇంకా నేను మన పద్మశాలి గర్వం, పద్మశాలి సాంప్రదాయం, పద్మశాలి శక్తి మర్చిపోకుండా ఒక నూతన సంస్కృతికి శ్రీకారం చుట్టాలి అని కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు ఉమెన్స్ డే సందర్భంలో చెప్పేది ఏంటంటే, ఈవెన్ మన ఇండియాని మనం భారత మాతాని రీప్రజెంట్ చేస్తాము. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఉమెన్. సో ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఫైనల్లీ మీరందరూ గట్టిగా చెప్పాలి, భారత్ మాతాకి. వినిపించడం లేదు, కొంచెం మొత్తం హైదరాబాద్లో వెళ్ళాలి మన వాయిస్. పద్మశాలి అంటే భారత్ మాతాకి, భారత్ మాతాకి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అగస్త్య. చాలా అసలు మేము చాలా గర్వపడాలి, ఎందుకంటే అమ్మ మా పద్మశాలి అవ్వడం, మీరు మాకు పద్మశాలి అవ్వడం అనేది మేము చాలా గర్వంగా చెప్పుకుంటాము. థ్యాంక్ యూ మీ సందేశానికి. సో మరి ఇప్పుడు మన ముఖ్య అతిథి నైనా జస్వాల్ గారికి చిరు సత్కారము మా అఖిల భారత పద్మశాలి సంఘం మహిళా విభాగం నుండి. సో మరి రండి, కోర్ కమిటీ రావాల్సిందిగా కోరుకుంటున్నాము. జై మార్కండేయ. కుల బంధువులకు, కుల బాంధవులకు, సోదరి మనులందరికీ అభివందనాలు. ఈరోజు చక్కటి ప్రోగ్రాం చేస్తున్నారు ఇది అఖిల భారత పద్మశాలి సంఘం నుండి. చాలా సంతోషకరమైన విషయము. ముఖ్యంగా చీఫ్ గెస్ట్గా మనము నైనా జైస్వాల్ పిలవడం చాలా ఆనందంగా ఉంది. ఆమె గురించి నేను యూట్యూబ్లో చాలా ఎప్పుడు చూస్తుంటాను, పేపర్లో కానీ ఎప్పుడు వింటుంటాము. ఈరోజు ప్రత్యక్షంగా చూడడం చాలా ఆనందంగా ఉన్నది. ఆమె స్పీచ్ కోసమే నేను కూడా ఎదురు చూస్తున్నాను. ఈ మహిళలను మనము ఎప్పుడో 4 రూమ్లో బంధించబడ్డ మహిళలు ఇప్పుడు ఇంతవరకు వచ్చి ఇలా చేసుకుంటున్నాము ప్రోగ్రామ్స్ అంటే, వాళ్ళను వాళ్ళ రంగాల్లో రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా
విద్య వైద్య అన్ని రంగాల్లో ప్రతిభావంతులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళని ఇలా మనము సెలిబ్రేషన్ చేయడం అనేది మంచి సాంప్రదాయము. ఉమెన్స్ డే ప్రత్యేకత కూడా అదే. ఉన్న వాళ్ళను మనలో గొప్ప వాళ్ళను గుర్తించి వాళ్ళ ద్వారా సమాజానికి ఒక మంచి సందేశం రావాలి, మనం కూడా ఆ స్థాయికి చేరుకోవాలి అన్న మోటివేషన్ ఉంటుంది కాబట్టే ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. 1 మినిట్ దాటలేదు అనుకుంటాను. అందరికీ ముందుగా మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహిళా దినోత్సవం ఒక్కరోజుతో కాదు, అది మనం ఎప్పుడు చేసుకున్నా అప్పుడు ఎప్పుడు మనకు మహిళా దినోత్సవం, ప్రతిరోజు మహిళా దినోత్సవమే. కాకపోతే ఇంకొక విషయం ఏంటంటే నయనా జైస్వాల్ గారు ఈరోజే ఫస్ట్ టైం మన పద్మశాలి భవనంకు వాళ్ళు వచ్చారు. పద్మశాలి భవనంకి మొదటిసారిగా మన పద్మశాలి ఆడబిడ్డగా తను వచ్చినందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. మీ పేరెంట్స్ మీరు అందరు కలిసి వచ్చారు, చాలా సంతోషం. వివోస్ వెల్ఫేర్ ట్రస్ట్ సామాజిక శాఖ అధ్యక్షురాలుగా నేను మీకు వామ్ వెల్కమ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇక్కడ ఉన్నారు అందరూ మీరు మీ మాటలు వినాలని చెప్పి ఎదురు చూస్తున్నారు. మా మాటలు ఎప్పుడు వినేవే, ఎప్పుడు మేమే మాట్లాడుకుంటాం, కానీ మీరు స్పెషల్. మాకు మీరు రావడం మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ మన నయనా జైస్వాల్ గారినే మాట్లాడమని చెప్తాము. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కంగ్రాచులేషన్స్ ఏబీవీపీ వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినందుకు. ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ వి గాట్ టు నో అబౌట్ యూ అండ్ సీ యూ అండ్ యువర్ మదర్ బిహైండ్ యూ. ఐ థింక్ ఈ మీటింగ్ ఈ సెలబ్రేషనే కాదు, ఇట్ షుడ్ బి అన్ ఇన్స్పిరేషన్ మనందరికీ టు టేక్ అప్ వేరియస్ ఛాలెంజెస్ ఇన్ లైఫ్. ఊరికే ఫంక్షన్లు అటెండ్ అయ్యి వెళ్ళిపోవడం కాదు, ఎప్పటికప్పుడు వీళ్ళు చేస్తున్నట్టు అందరు కూడా మీరు కొంచెం బ్యాకప్ చేస్తూ కొంచెము సోషల్ రెస్పాన్సిబిలిటీస్ అవి కూడా తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని I thank very much. Together with an international player, and I'm more happier because there is a far-off relationship, and you have obliged to come and grace, even though it's a small gathering, but we all love you very much, and I'm an Insta follower of yours. విచ్చేసిన అందరికీ నా నమస్కారాలు. వేదిక పైన ఉన్న పెద్దలకి అండ్ ఆడియన్స్ అందరికీ కూడా నా శుభాకాంక్షలు. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం అనేది చాలా శుభము. అండ్ నేను చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే, మేము ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాము, మేము నయనా జైస్వాల్ గురించి వినాలి అని అనుకుంటున్నాము. అంటే మన జీవితంలో కొన్ని సాధించాలి అంటే, కొన్ని కమిట్మెంట్స్ జయించాలి అంటే మనకు ఒక సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి అండ్ కొన్నింటిని మనము అధిగమించాలి. పవిత్రమాన్య మేడం గారు చెప్పినట్టు సామాజిక బాధ్యత అనేది కూడా మనం ఫీల్ అవ్వాలి. సో ఊరికే జస్ట్ అటెండ్ అయ్యి అట్లా కాకుండా మనం అందుకున్న అవార్డులు, పొందిన రివార్డులకి మనం ఏమి ఇస్తున్నాము ఈ సొసైటీకి అనేది, ఎంత చేస్తున్నాము అనేది కూడా ఆలోచించుకుని ముందుకు నడవాలి. నయనా జైస్వాల్ ముందుగా వేదికను అలంకరించిన పెద్దలకి, వేదిక ముందున్న పెద్దలకి నా అభివందనాలు. నయనా జైస్వాల్ మన పద్మశాలి ముద్దుబిడ్డ, తెలంగాణ ముద్దుబిడ్డగా మన అందరికీ గర్వకారణం. ఆమె ఈ స్థాయికి రావడానికి ఆమె తపస్సు, కష్టం నిజంగా అభినందనీయం. ముఖ్యంగా ఆమె అమ్మగారు భాగ్యలక్ష్మి గారు మన పద్మశాలి ఇంటి ఆడపడుచు, అశ్విని కుమార్ గారు మన ఇంటి అల్లుడు శ్రీనివాసులు. వారి కుటుంబం ఎంతో సంస్కారం, ప్రేమ, ఆప్యాయతలతో నిండి ఉంది. ఇప్పటికే మన వాళ్ళు అందరూ నయనా జైస్వాల్ గారి ప్రతిభ గురించి చెప్పారు, కానీ నేను నా అనుభవం చెప్తాను. మేము అందరము అఖిల భారత గౌరవంగా స్వాగతించారు. అరగంటలో తిరిగి వస్తామని అనుకున్న మేము వారి ప్రేమాభిమానాలకు ముగ్ధులై 3 గంటలు అక్కడే గడిపి వచ్చాము. ఆ ఇంటి వాతావరణం ఎంత హృదయంగా స్నేహపూర్వకంగా ఉందో చెప్పడానికి ఇదే ఉదాహరణ. ఇలాంటి గొప్ప కుటుంబంలో పుట్టి క్రీడలో అద్భుత విజయాలు సాధించిన నయనా జైస్వాల్ మరియు వాళ్ళ తమ్ముడు అశ్వత్ కుమార్కి మన అందరికీ ఆదర్శం. ఆమె ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ ఉమెన్స్ డే. Respected dignitaries and my dear sisters. Today is Women's Day, but let me begin with a question.
why do women need a special day to be respected? This is not just a celebration. It is a reminder that equality is still a work in progress. Women are not weak. A society that underestimates them is weak. We do not ask for sympathy. We demand justice. We do not want protection that limits us. We want freedom that empowers us. Laws are not meant to remain on paper. They must be enforced. Respect is not in words. It must reflect in actions. Let me say this clearly. When injustice happens to a woman, silence is also a crime. Change must begin today, in our homes, in our workplaces, and in our mindset. Because true justice in society exists only when women receive the justice they deserve. Thank you. One more thing I want to express today, that my heartfelt thanks to our incredible organizing team for pulling such a wonderful Women's Day celebration in just 3 days. Your dedication, teamwork, and attention to every detail truly made it special and memorable. This wouldn't have been possible without your commitment and spirit. Well done, and deeply appreciated to our whole organizing team. And we are really feeling privileged to have Naina Jaiswal here. Thank you for coming as chief guest to our Women's Day celebration. భారత్ మాతా కీ జై, జై పద్మశాలి. అద్భుతమైన కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న అఖిల భారత పద్మశాలి సంఘ మహిళా విభాగం అధ్యక్షురాలు వనం దుష్యంతల గారికి, మరియు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఇచ్చేసిన ఏ వయసుతో సంబంధం లేకుండా తలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతామని నిరూపించిన మన పద్మశాలి ముద్దుబిడ్డ, మన బంగారు తల్లి నయనా జైస్వాల్ గారికి, మరియు మన అఖిల భారత పద్మశాలి సంఘానికి వెన్నుముకగా నిలిచి తను సమస్త టైం మన అభివృద్ధికి కేటాయించిన మన అఖిల భారత పద్మశాలి సంఘ జనరల్ సెక్రటరీ చెలివేరు సునీతక్క గారికి, మరియు భాగ్యలక్ష్మి అక్క గారికి థ్యాంక్ యూ అమ్మ, మీరు వచ్చినందుకు. పవిత్రవాణి మేడం గారికి, డాక్టర్ పవిత్రవాణి మేడం గారికి, రచన గారికి, మరియు విశ్వరేఖ అక్క గారికి, మనం విశాఖ గారికి, ప్రవళిక, మరియు రూపా గారికి, శారదక్క గారికి, మరియు వేదిక మీద ఉన్న అతిథులకు, మరియు వేదిక ముందున్న మన పద్మశాలి మహిళా విభాగం మహిళా మనులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మహిళా దినోత్సవ సందర్భంగా హ్యాపీ ఉమెన్స్ డే. ఈరోజు నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. ఒక విషయం, ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అదేంటంటే పద్మశాలి మహిళా శక్తి గురించి. ఈరోజు మనం ఇక్కడ చూస్తున్నాం వేదిక మీద 2 రోజుల్లో ఒక ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తే ఇంతమందిని స్టేజ్ మీదకి తీసుకొచ్చారు, ఇంతమందిని స్టేజ్ ముందు నిలబెట్టారు. ఇది మన పద్మశాలి మహిళా. సంవత్సరాల దగ్గర నుంచి ప్రతి వృత్తిలో, ప్రతి ఇంటిలో, ప్రతి సమాజంలో ఒక మహిళా శక్తి దాగి ఉంది. ప్రతి విజయం వెనుక ఒక మహిళ ఉంది. అలాగే మన అఖిల భారత పద్మశాలి సంఘం చేసే ప్రతి కార్యక్రమం యొక్క విజయం వెనకాల మన మహిళా శక్తి ఉందని అన్న వాళ్ళు ఒప్పుకుంటారా? థ్యాంక్ యూ అన్న. సో మీ సహకారంతోనే మేము ఇదంతా సాధించగలుగుతున్నాము. ఈరోజు మన మహిళలందరూ నాయకులుగా, నిర్ణయకర్తలుగా, డాక్టర్లుగా, అడ్వకేట్గా, మళ్ళీ వివిధ విభాగాల్లో ముందుకొచ్చారు. ఇది ఒక అడుగు మాత్రమే. మనం ఇంకా సాధించవలసింది చాలా ఉంది. మనం చేయాల్సింది ఏంటంటే ప్రతి పద్మశాలి మహిళ కొన్ని ప్రామాణికాలు పెట్టుకోవాలి. ప్రతి ఇంట్లో ఒక ప్రతి అమ్మాయి, పద్మశాలి అమ్మాయి చదువుకోవాలి, కంపల్సరీగా విద్యను అభ్యసించాలి. అదేవిధంగా ప్రతి పద్మశాలి మహిళ ఆర్థిక స్వావలంబన పొందాలి. ఆర్థిక స్వామి షీ హ్యాస్ టు బి ఇండిపెండెంట్ ఆన్ అవర్ ఓన్ ఎకనామికల్ గ్రౌండ్స్. ఇదే విధంగా జరిగితే మనము కుటుంబాన్ని అభివృద్ధులు చెందుతాయి, మన సమాజం అభివృద్ధి చెందుతుంది. ఇంతేకాకుండా నాయకత్వం లక్షణాలు పునికిపించుకోవాలి, నాయకులుగా ఎదగాలి. మనమందరం ఎదిగినప్పుడే మనం రాజ్యాధికారం వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకు రోజులు మారాయి. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మహిళలకు ఎన్నో మంచి అవకాశాలు వచ్చాయి. 33% రిజర్వేషన్ వచ్చింది. మహిళలకు సంబంధించి ఎన్నో మంచి పథకాలు, ముద్రా యోజన కానీ, లక్పతి దీది కానీ, ఇటువంటి ఎన్నో
సెల్ఫ్ హెల్త్ గ్రూప్స్ కానీ ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. వీటన్నిటితో పాటు రీసెంట్గా మన ఫైనాన్షియల్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ సమావేశాల్లో షీ మార్ట్స్ అనే ఒక కొత్త వాటిని ప్రారంభించారు. దీంట్లో ఏంటంటే మహిళల ద్వారా ఉత్పత్తి అయిన ఉత్పత్తులను మాత్రమే ఆ మెగా మార్ట్స్లో విక్రయిస్తారు. సో ఇటువంటి అవకాశాలు కూడా మనము చేజిక్కించుకోవాలి. ఇటువంటి మంచి అవకాశాలు మనము ఉపయోగించుకొని ఒక ఎంటర్ప్రెనర్స్గా మన సత్తాను సాధించుకోవాలని కోరుతున్నాను. అంతేకాకుండా మనం నూలుతోని వస్త్రాలు చేస్తున్నాం, అలాగే మన భవిష్యత్తును కూడా మన చేతితోనే రాసుకోవాలని ఈ సభాముఖంగా నేను కోరుతున్నాను. మన ఇంటి నుంచి పరిపాలన వరకు మన పద్మశాలి మహిళలంతా కూడా నవ భారతదేశంలో తమ సత్తాను చాటాలని ఈ సభాముఖంగా మీ అందరికీ వినయిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు దుష్యంతలక్క గారికి ధన్యవాదాలు. పై ఉన్న పెద్దలకి, అద్భుతమైన మహిళా శక్తికి నమస్కరిస్తున్నాను. యాక్చువల్లీ ఫస్ట్గా చెప్పాలంటే నేను నాయన వాళ్ళ మమ్మీని, దానికంటే ముఖ్యంగా గర్వంగా పద్మశాలి బిడ్డను. సో నాయన ప్రొఫైల్ మీరు విన్నారు. సో అదే కాకుండా ప్రతి నైనా వాళ్ళు సాధించింది ప్రతి ఒక్కరూ సాధించవచ్చు. ఇప్పుడు ముందు మన మహిళలు వాళ్ళ పిల్లలు కూడా నేను అనుకుంటున్నాను ఏంటంటే నయనా లాగా ప్రతి పిల్ల కావాలని పద్మశాలి స్పెషల్లీ కమ్యూనిటీలో ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే ఇప్పుడు నయనా ఫుడ్ స్టెప్స్ ఫాలో చేయడంలో ఒక అమ్మాయి ఉంది ఇక్కడ, హాసిని. సో షీఈ్ ఆల్సో ఫాలోయింగ్ నయనా ఫుడ్ స్టెప్స్. తను మా కజిన్ కూతురు, మా మేనత్తయ్య మన్వరాలు, తను విజయలక్ష్మి. షీఈ్ మై ఫేవరెట్. చాలా అటాచ్మెంట్ ఉంది. సో అందరూ చరిత్రను చదువుతారు, చదివిస్తారు, కానీ నేనేమంటే చరిత్రను సృష్టించాలి, అది మనం లక్ష్యంగా పెట్టుకొని ముందుకెళ్ళాలని నాయనకి అగస్త్యకి అది నేర్పిస్తూ నేను ముందుకెళ్ళాము. సో మనం విజయం ఏంటంటే మనం సొంతంగా మన చేతుల్లోనే ఉంటుంది, అంతేగాని ఎవరన్నా వస్తారు హెల్ప్ చేస్తారని వాళ్ళ గురించి ఎదురు చూడకుండా కృషి చేస్తూ మన కర్మ సిద్ధాంతాన్ని ముందు తీసుకెళ్తూ మనం అది పాటిస్తే తప్పకుండా అవుతారు. అండ్ మనలోని ప్రతి మహిళకి ఒక శక్తి భగవంతుడు ఇస్తాడు. సో అదే శక్తిని మీరు మనల్ని మనం ఎప్పుడు తక్కువ అంచనా వేసుకోకుండా మనం అది మానేయాలి ఫస్ట్. అదే మానేసినప్పుడు ప్రపంచం కూడా మన వెనుకనే నడుస్తుంది. ఇక్కడ ప్రతి మహిళ, ముఖ్యంగా చెప్పాలంటే అఖిల భారతీయ మహిళా సంఘం వాళ్ళు ఏంటంటే వాళ్ళ గురించి చెప్తాను నేను. నైనా బాగా మాట్లాడాను, కానీ ఈ మన నేతన్నల చేతుల్లో రూపుదిద్దుకున్న పట్టు వస్త్రాలు ఎంత స్వచ్ఛమైనవో అలాగే ఈ మహిళా శక్తి పద్మశాలిలో కూడా అంతే గట్టిగా ఉంది ఆ శక్తి. సో నేనేమనుకుంటున్నంటే, సో వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు నాయనకి ఇన్వైట్ చేసినప్పుడు నాకు నచ్చింది ఒకటే, వాళ్ళ అనుబంధము, యూనిటీ. దే ఆర్ లైక్ ఓన్ బ్లడ్ రిలేషన్, సిస్టర్స్. ఇంకా మళ్ళీ వాళ్ళ మంచి విషయం ఏంటంటే వాళ్ళు అడిగారు, మీరు నయనలాగానే మన సమాజంలో కూడా అందరి పిల్లల్ని అలా తయారు చేద్దాము, ఒకవేళ మీరు పర్మిషన్ ఇస్తే మనం సెమినార్స్ కూడా పెడదాము అని చెప్పారు. సో అంత ప్రేమ మన సమాజానికి చూపిస్తున్నారు, రియలీ అప్రిషియేటెడ్. అండ్ ఇక మహిళల గురించి చెప్పాలంటే మీరు అందరూ కూడా మీలో దాగి ఉన్న అనంతమైన శక్తిని బయటికి తీసుకురండి. మళ్ళీ ఎలాగంటే ఇప్పుడు పట్టు వస్త్రాల ధర ఎప్పుడు అది ఎంత పాతదైనా దాని వేళ తగ్గదు. సో అలాగే మన పద్మశాలి మహిళల శక్తి కూడా, వాళ్ళ కీర్తి శక్తిని మీరు బయటికి తీసుకొని రావాలి. ఓకే, సో అందరూ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మహిళలు మీరు హెల్త్ గురించి శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి కుటుంబంలో మహిళ ఆరోగ్యంగా ఉంటే అది దేవాలయమో అదొక ప్రతిరోజు పండుగ. ఎందుకంటే మహిళ అమ్మ, అక్క, చెల్లె అందరి రూపంలో మీ అందరి ముందు చాలా కష్టపడుతుంది. కాబట్టి ఇప్పుడు అమ్మ ఏంటంటే జీవితాన్ని నిర్మిస్తుంది, భార్య ఆ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తుంది. సో అమ్మ భారం కాకూడదు, భార్య బానిస కూడా కాకూడదు. అందుకని
స్త్రీలు కష్టపడుతూ ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు వనం దుష్యంతల విశ్వనాథ్. నేను అఖిల భారత పద్మశాలి సంఘం మహిళా అధ్యక్షురాలిని. ఈ రోజున 28 తారీఖు నాడు మేము నారాయణగూడ పద్మశాలి సంఘంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేశామండి. మొత్తము తెలంగాణ స్టేట్ నుండి మొత్తం చాలామంది మహిళలు పెద్ద ఎత్తున వచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నయనా జస్వాల్ గారు, టేబుల్ టెన్నిస్ ప్లేయరు, తను వచ్చారు. మోటివేషనల్ స్పీకర్ వచ్చారు. సో మా మహిళలు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎదగడానికి మేము మా సంఘాలు ఉపయోగపడుతున్నాయండి. అలాగే నయనా జస్వాల్ గారు కూడా ఎంతో చక్కటి సందేశాన్ని ఇచ్చారు. నయనా జస్వాల్ ఎవరో కాదు, మా పద్మశాలీల ఆడబిడ్డ కూతురు. సో మా నయనాను చూసినప్పుడు మాకు చాలా హ్యాపీగా అనిపించింది. చాలామంది మన పద్మశాలి మహిళలు వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళకి సన్మానాలు చేయడం జరిగింది. ఒక 15 మందికి సన్మానాలు చేయడం జరిగింది. అలాగే ఆట పోటీలు జరిపించి గిఫ్ట్స్ ఇవ్వడం కూడా జరిగింది. సో మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా మహిళా మండలందరికీ మరియు యువకులు, పురుషులు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పర్టికులర్గా మీడియా వాళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై మార్కండేయ, జై పద్మశాలి, జై చేనేత, జై మహిళా శక్తి. మామూలుగా ఈ రోజులండి ఒకప్పుడు మొగడు పిల్లల సమస్యలు వస్తే కుటుంబము సాల్వ్ చేసేది. అసలు ఆ సమస్యలు బెడ్రూమ్ వరకే ఉండేది, హాల్లోకి రాకపోయేది. బట్ నవ్వేడేస్ ఏమవుతుంది అంటే ఉమెన్ కూడా బయటికి వెళ్తుంది కాబట్టి అప్పుడు ఉమెన్కి ఏమో కొంచెం రిస్ట్రిక్టెడ్గా ఉండింది. తను బయటికి వెళ్ళి పనులన్నీ చేసుకోలేని పరిస్థితి కదా. ఇప్పుడు ఉమెన్ తన ఇంట్లో చేసుకోవాలి, బయట చేసుకోవాలి కాబట్టి తను చాలా సమస్యలను ఫేస్ చేస్తుంది. సో వాళ్ళ సమస్యలు అనేది ఒక ఫ్యామిలీ కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి సాల్వ్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యము. ఎందుకంటే నేను ఇక్కడ నారాయణగూడ పద్మశాలి సంఘంలో కూడా మేము ఇక్కడ కొన్ని భార్యాభర్తల ఇష్యూస్ కానీ, అన్నదమ్ముల ఇష్యూస్ కానీ సాల్వ్ చేయడం జరిగింది. ఒకటే అండి, భార్యాభర్తల ఇష్యూస్ అనేది ఒక ప్రైవసీగా ఉండాలి. ఒక ప్రైవేట్ సెషన్లో అది జరగాల్సింది కౌన్సిలింగ్. ఓపెన్గా ఏదో పంచాయతీలు పెట్టి వాళ్ళ మొగడు పిల్లలను కలుపుతామంటే మాత్రం కుదరదు. వాళ్ళను ఒక 4 గోడల మధ్యన కూర్చునబెట్టి ఒక నిష్ణాతులైన వాళ్ళు మాత్రమే వాళ్ళ కౌన్సిలింగ్. అసలు యాక్చువల్గా మొగడు పిల్లల మధ్యన సమస్య ఏముంది? ఆ సమస్య ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని జంటలలో ఏమవుతుందంటే ఒకరికొకరు ఓపెన్గా మాట్లాడుకోకపోవడంతో కూడా సమస్యలు వస్తున్నాయి. మా దగ్గరకు వస్తే ఏం చేస్తామంటే వాళ్ళిద్దరిని ఫస్ట్ మాట్లాడుకొని ఇస్తాం. ఆ మాట్లాడుకున్నప్పుడు వాళ్ళ మధ్యన సమస్యలు ఏమున్నాయో అబ్జర్వ్ చేసేసి ఆ సమస్యల పరిష్కార దిశగా మేము కొన్ని సలహాలు, సూచనలు ఇస్తాము. అలా సమస్యలు కొన్ని సాల్వ్ అవుతాయి. కొన్ని భార్యాభర్తలు మరీ ఖచ్చితంగా ఒక 90% మేము కలిసి ఉండలేమన్న వాళ్ళకి మాత్రం మ్యూచువల్ డైవర్స్ ఇప్పిస్తాం. ఎందుకంటే భార్యాభర్తలు అంటే ఇద్దరి కన్సెంట్ తోటే అవుతుంది ఆ రిలేషన్ కొనసాగడం అనేది. ఏ ఒక్కరు కాకపోయినా కానీ కాదు కాబట్టి. సో అట్లా మేము ఇక్కడ చాలా కార్యక్రమాలు, ఉమెన్ ఎంపవర్మెంట్ కార్యక్రమాలు కూడా చాలా చేస్తుంటాము. మేము రాజకీయంగా వెనుకబడి ఉన్నాము అంటే అది వెనుకబడి ఉన్నట్టుగానే. ఎందుకు అంటే మాకు ఎమ్మెల్యే గారు ఒక్కరే ఉన్నారు. అయితే ఈ గత చరిత్రను చూసి దాన్ని పునరావృతం కాకుండా ఇప్పుడు మా మహిళల్ని కూడా, ముఖ్యంగా జెంట్సే కాకుండా మా మహిళలు కూడా రాజకీయంగా ఎవరెవరు ఉన్నారు వాళ్ళని అందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వాళ్ళు జనాల్లోకి ఎలా వెళ్ళాలి. మామూలుగా ఎలక్షన్స్ రాగానే నేను నిలబడతా అంటే కాదు, ముందే జనాల్లోకి వెళ్ళాలి, వాళ్ళ సమస్యలు తీర్చాలి. అట్లా వాళ్ళకి దానికి సంబంధించినటువంటిది మేము కొన్ని నిష్ణాతులైన వాళ్ళతోటి కూడా ఉపన్యాసాలు ఇప్పించడమే కాకుండా మేము కూడా వాళ్ళకి చెప్తూ ఉంటామన్నమాట. రాజకీయంగా ఎలా మేము చాలా మహిళా విభాగాలు అన్ని రంగాల వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. ఇటు రాజకీయమే కాదు, అటు ఉద్యోగ ఏ విధమైనటువంటి మహిళల సమస్యలతో ఉన్నా కానీ మేము వాళ్ళకి అండదండలుగా ఉంటాము. మహిళలకు ప్రతిరోజు ఉమెన్స్ డేనే, కానీ ఒక రోజు అంటూ జరుపుకోవాలని మన అఖిల భారత పద్మశాలి సంఘం నుంచి అందరు మహిళలు ఒక 2 రోజులు నిర్ణయం తీసుకొని అక్క మేం చేస్తామంటూ మా కోర్ కమిటీ విశ్వరేఖ, పద్మక్క, అందరు మళ్ళీ కృష్ణ సంతోషి, అందరు సెక్రటరీస్, వాణి, అరుణ, ఇంకా అందరు ప్రవళిక, భువన, ఇంకా ఎవరైనా మర్చిపోయిన అందరు, శ్రవంతి, అశ్విత, అందరూ చాలా చక్కగా మేం చేస్తామంటూ ఒక్క రోజులో అన్ని
ప్రోగ్రామ్ చేసి చాలా సక్సెస్ఫుల్గా జరిపారు. అలాగే నైనా జస్వాల్ కూడా మా పద్మశాలి ముద్దు బిడ్డ కాబట్టి మమ్మల్ని వచ్చి తన స్పీచ్ ద్వారా తన పాటల ద్వారా అందరినీ మరిపించి చాలా ఘనంగా జరుపుకున్నాము. దీనికి విచ్చేసిన వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా మహిళా అభ్యుదయ సంఘం వారికి కూడా అందరికీ పేరు పేరున శతకోటి ధన్యవాదములు. జై మార్కండేయ, జై పద్మశాలి, జై మహిళా శక్తి, భారత్ మాతాకి జై. యాక్చువల్లీ ఈ ఉమెన్స్ డే ఒక 2 డేస్లో ఇంత వండర్ఫుల్గా అవ్వడానికి మా ఆర్గనైజింగ్ టీమ్కి నేను రియల్లీ థ్యాంక్స్ అ లాట్. ఇప్పుడు ఒక 2 డేస్లో మొత్తం అందరు మా టీం మొత్తము ఒక్కొక్క వర్క్ తీసుకొని ఇంత ఘనంగా చేసిండ్రు. డాక్టర్ నైనా జైస్వాల్ విజిట్ అయినందుకు కూడా వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ టు డాక్టర్ నైనా జైస్వాల్ అండ్ టు అవర్ ఆర్గనైజింగ్ కమిటీ. ముందుగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అఖిల భారత పద్మశాలి సంఘం మహిళా విభాగం తరపున ఈరోజు 28 మార్చ్ 3 PM ఈవినింగ్ నైనా జైస్వాల్ గారు గెస్ట్గా వచ్చి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. నైనా జైస్వాల్ గారి కోసం చాలామంది క్రౌడ్ వచ్చారు. మా మహిళలంతా వచ్చి ఇక్కడ చాలా ఎంజాయ్ చేశారు, హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఇన్స్పైర్ అయ్యారు ఆమె స్పీచ్కి. థ్యాంక్ యూ నైనా జైస్వాల్ గారు ఫర్ గివింగ్ అస్ దిస్ మచ్ టైం. అండ్ మహిళలందరికీ ధన్యవాదాలు ఇక్కడికి వచ్చినందుకు. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీరందరూ కూడా జీవితంలో ఎంతో ఎదగాలని, ఆ కిచెన్స్ నుంచి బయటికి అడుగు పెట్టాలని, సంఘాలకి బయటికి రావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషంగా ఉంది. అసలు చాలా సక్సెస్ఫుల్గా జరిగింది మీటింగ్. అసలు నైనాను అంటే ఇక్కడి వరకు తీసుకురావడం నాకు 1.5 year పట్టింది. షీ ఈజ్ మై ఓన్ సిస్టర్స్ డాటర్. వెరీ థ్యాంక్ఫుల్ అండ్ వెరీ హ్యాపీ దట్ ఇంత సక్సెస్. అంటే ఇంకా చాలామంది ఇంకా డిసప్పాయింట్, ఇంకా ఫొటోస్ దిగలేదని. బట్ థ్యాంక్ యూ. ఐఎమ్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్ హూ హ్యావ్ మేడ్ సక్సెస్ దిస్ ప్రోగ్రామ్ వెరీ నైస్లీ. అండ్ హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ ఆఫ్ యూ హూ మేడ్ సక్సెస్ దిస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు బొడ్డు అశ్విత శ్రీధర్, అఖిల భారత పద్మశాలి సంఘం వీవర్స్ విభాగం, హ్యాండ్లూమ్ విభాగం అండ్ ఎల్బీ నగర్ జాయింట్ సెక్రటరీని. సో ఈరోజు స్పెషల్ వచ్చేసి మా అఖిల భారత తరపు నుంచి కూడా విమెన్స్ డే సెలబ్రేషన్స్ చేస్తున్నాము. దానికి స్పెషల్ గెస్ట్గా మేము నైనా జైస్వాల్, మోటివేషన్ స్పీకర్ అండ్ డాక్టరేట్, అతి చిన్న వయసులోనే డాక్టరేట్ పొందిన వ్యక్తి. దీంతోపాటు చాలా మంచి కార్యక్రమాలు చేసి మా అఖిల భారతం ముందున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా కావాలని, మేము అలాంటి మోటివేషన్ స్పీకర్ మాకు కావాలి అని చెప్పేసి ఈరోజు ఆఫ్టర్ 2 years మేము ఈ ఈవెంట్ని ఆమెను పిలుచుకోగలిగాము గెస్ట్ లాగా. అండ్ ఆ మోటివేషన్ స్పీకింగ్కి చాలామంది క్రౌడ్ని మేము కవర్ చేయగలిగాము. మారుమూల ప్రాంతాల నుంచి కూడా వచ్చారు, యూత్ వచ్చారు, అందరికీ కూడా మంచి సందేశాలు ఇచ్చారు. మంచి డిగ్నిటరీస్ని మేము సన్మానించుకున్నాము. ప్రతి ఒక్క ఫీల్డ్లో వాళ్ళు ఎలా ముందుకు వస్తున్నారు, ఎలాంటి సర్వీసెస్ ఇస్తున్నారు, అలాంటి వాళ్ళని అందరికీ కూడా మేము సన్మానించుకున్నాము. చాలా సంతోషంగా ఉందని చెప్పుకోదలుచుకుంటున్నాను. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా మహిళలకి మళ్ళీ ఒక్కసారి హ్యాపీ విమెన్స్ డే.
ఎవరేమి అనుకున్నా స్త్రీ ఉండే భూమిలోన రాని మనమే అమ్మ మనమే అక్క మనమే చెల్లి మనమే ఏదైనా ఏమైనా మనమే మార్గంలో దీపం మనమే దిశ మనమే సమస్య మనమే జవాబు మనమే అన్నీ మనమే కావాలి అనునిత్యం పోరాడాలి అనుకున్నది సాధించాలి ఎవరేమి అనుకున్నా మనలున్నా మనలోన రాని మనమే అమ్మ
తను సాహిత్య లేదా తను రచన చాలా బాగా చేస్తుంది. బట్ మా గురించి ఇంత బాగా రాస్తుందని మేము ఎప్పుడూ అనుకోలేదు. అసలు ఎక్కడెక్కడో పుట్టి పెరిగిన మనము ఎన్నో వేరే వేరే ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళము ఈ పద్మశాలి భవన్ అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పద్మశాలి భవన్ అనే చెట్టుకు మనం అందరం కొమ్మలం అనమాట. సో ఎంత చక్కటి వర్ణనతోటి చక్కగా వాటిని బాగా యుక్త